హాయ్ ఫ్రెండ్స్, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ డి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి టోటల్ వేకెన్సీస్ తీసుకుంటే దాదాపు మనకి 1,00,000 వేకెన్సీస్ వరకు అని ఎక్స్పెక్ట్ చేశారు. సో నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు కూడా 1,00,000 ఉండకపోవచ్చు, జనరల్గా 30,000 to 40,000 మధ్యలో ఉండొచ్చు అని చెప్పాను. సో అలాగే ఇక్కడ మనకి 32,000 ప్లస్ వేకెన్సీస్ సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ తీసుకుంటే మనకి ఇక్కడ పాయింట్స్‌మెన్ బిలో మనకి ట్రాఫిక్ సంబంధించిన 5,058 పోస్టులు ఉన్నాయి. సో అలాగే నెక్స్ట్ ఇంకా ఎక్కువ పోస్టులు ఉన్నాయేంటంటే ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 సంబంధించిన 13,187 పోస్టులు ఇచ్చారు. సో అయితే ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే మనము ఎలిజిబిలిటీ తీసుకుంటే 10th క్లాసా ఐటీఐ అనేది మనకి చాలామందికి కన్‌ఫ్యూజన్ ఉండేది. బట్ ఇక్కడ ఒక మాటలో పాయింట్ చెప్పాలంటే ఈ 10th క్లాస్ వాళ్ళకి ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి చాలా పోస్టులు టెక్నికల్ అంటే ఐటీఐ కంపల్సరీ ఉండాలి. ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇంతకుముందు మనకు నోటిఫికేషన్‌లో కూడా మనకి నెక్స్ట్ టైమ్ ఐటీఐ కంపల్సరీ ఉండాలని చెప్పారు. సో అయితే కొన్ని పోస్టులకి అంటే ఏవైతే మనకి నాన్ టెక్నికల్ ఉంటాయో అంటే పాయింట్స్‌మెన్ కానీ, అలాగే మనకి హాస్పిటల్ అసిస్టెంట్ కానీ, అసిస్టెంట్ డిపార్ట్మెంట్ స్టోర్స్ కానీ, జనరల్ అసిస్టెంట్ కానీ, సో ఇలాంటి వాటికి 10th క్లాసు ఉంటుంది. అయితే ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే మనకిక్కడ ఈ పాయింట్ 2 మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బోర్డ్ హాస్ డిసైడెడ్ యాస్ నో రిక్రూట్మెంట్ షెల్ బి మేడ్ ఇన్ కేటగిరీస్ ఆఫ్ హాస్పిటల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డిపోర్ట్, జనరల్ అసిస్టెంట్ సంబంధించిన ఏవైతే మనకి కొన్ని పోస్టులు ఏవైతే ఎస్పెషల్లీ 10th క్లాస్ సంబంధించిన పోస్టులకు సంబంధించినవి ఇందులో లేవు అని చెప్పారు. అయితే ఇక్కడ 10th క్లాస్ వాళ్ళకి మరి ఏమున్నాయి పోస్టులని తీసుకుంటే మనకి ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ మనకి పాయింట్స్‌మెన్ బి ఉంది కదా ట్రాఫిక్. సో 5,058 పోస్టులు అవి మాత్రం మనకి 10th క్లాస్‌కి ఎలిజిబిలిటీ అని చెప్పొచ్చు. సో అలాగని డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా 10th క్లాస్‌తో ఒక గవర్నమెంట్ జాబ్ అంటే రైల్వేలో జాబ్ సాధించడానికి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఎన్ని పోస్టులున్నాయని చూడకండి. మీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా! 5,000 పోస్టులు, 10,000 పోస్టులు కాదు కదా! సో పాజిటివ్‌గా ఉండండి. అలాగే సో ఐటీఐ వాళ్ళకి డెఫినెట్‌లీ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఐటీఐ అండ్ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి సో మిగతా అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇది మనకి అఫీషియల్‌గా వచ్చిన అప్డేట్ మనకి రైల్వే బోర్డ్ నుంచి. అయితే మనకి అఫీషియల్ సంబంధించిన నోటిఫికేషన్ ఖచ్చితంగా మనకి జనవరి ఫస్ట్ వీక్‌లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎనీహౌ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా సీరియస్‌గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న జాబు మీ సొంతం అవుతుంది. ఆల్ ది బెస్ట్.